ఉండిపోయింది పిల్లల మనసులో. అలాగున నేను మీకు ఉదాహరణ చెప్పాను అంతే. క్రీస్తు వాక్యము మీలో నివసించున్నట్లుగా అది సమాచారం. పాట యొక్క ఉద్దేశం అది. నువ్వు పాట పాడితే ఏం జరగాల? ఎదుటోడికి బోధ జరగాల, హెచ్చరిక జరగాల, బుద్ధి రావాల, దేవునికి కీర్తి అయిన లక్షణాలని కీర్తించాల. మూడవది, వాక్యము నీ హృదయంలో జ్ఞాన రూపంలో అది ఏముండాలా? నివసించాల. ఇది పాట యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఇది. ఇవన్నీ వాయిద్యంతో వస్తాయా? నువ్వు వాయిద్యం వాయించితే నాకేం బుద్ధి కలుగుతుంది? నువ్వు వాయిద్యం వాయించితే నాకు ఎలా హెచ్చరిక కలుగుతుంది? నువ్వు వాయిద్యం వాయించితే దేవునికి ఎలా కీర్తించినట్టు? నువ్వు వాయిద్యం వాయించితే దేవుని వాక్యం నీలో ఎలా నివసిస్తుంది? వాయిద్యం వాయించితే శరీర సంబంధమైన ఆహ్లాదము, మనో సంతోషము ఉంటుందే కానీ నీ ఆత్మకి ఏమైనా లాభమా? ఇది మూడవ సంగతి చెప్పాను మీకు. దేవుడు వాయిద్యాలు కోరకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ పాటల్లో ఉద్దేశం. ఆ పాట వలన దేవుడు ఏం ఉద్దేశించాడో మనుషుడు గ్రహింపకపోవటం చేత ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాలుగవది